శాండ్ పాలసీ తీసుకొచ్చాం, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం, మెగా డిఎస్సి చెప్పాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం. 25 క్యాబినెట్లు అయినాయి, 25 ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం, 25 ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం. ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి 10 సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికే 31 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. ఈ రోజు కూడా ఒక 2 పాలసీలు తీస్తున్నాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ. ఇలాంటి 33 పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈగల్ శక్తి టీమ్స్, ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు, మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది. రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది. రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు, రౌడీయిజాన్ని కూడా కాపాడారు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు, ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు వినే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, సిఆర్డిఏ, ఏపీ అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్ ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్లీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,449 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే 10,925 కోట్లు క్లియర్ చేశాం. ఇరిగేషన్ రోడ్లకి 14,816 కోట్ల రూపాయలు పే చేశాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 14,479 కోట్ల రూపాయలు.
డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్ళీ 82 స్కీముల్ని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు. అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని నేను చెప్పను. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనమందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈరోజు జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ, ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ గాని అకౌంటబుల్ గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర 4,765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ నేను ముందే చెప్పాను మీకు, అమరావతినైతే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది.